నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. 2 సమూయేలు 7:29. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 21 రోజుల ఉపవాస ప్రార్థనలు 2026 జూన్ 1 నుండి 21వ తేదీ వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. అంశం కుటుంబం దేవుని బాటలో. స్థలం మెనోనైట్ బ్రదరన్ బేథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు దైవజనురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షులు, సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు సంప్రదించండి 9550504718 మరియు 9030757571. హల్లెలూయా. చేతులైతే దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దేవుడిచ్చిన ప్రేరణ ద్వారా కుటుంబము దేవుని బాటల్లో, ఫ్యామిలీ అండ్ గాడ్స్ వే అనే అంశం మీద 21 రోజులు కూడా మీకు బోధించాలని ప్రభువు నాకు దర్శనం ఇచ్చినాడు, నాతో మాట్లాడినాడు. ఎందుకంటే ద ప్రెసెంట్ నీడ్ ఈజ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద ఫ్యామిలీ. కుటుంబాలు పాడైపోతున్నది. మరి సాతానుడు కుటుంబాలను విచ్ఛిన్నం చేయడానికి, నాశనం చేయడానికి వాడు గొడవలి నూరుతూ ఉన్నాడు. ఎక్కడ చూసినా కుటుంబాల్లో నెమ్మది లేదు, కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులు, కుటుంబాల్లో అక్రమ సంబంధాలు, కుటుంబాల్లో విభేదాలు, కలహాలు, కయ్యాలు. అంటే స్వర్గంగా ఉండాల్సిన కుటుంబాలు నరకంగా మారిపోతుంది. మరి ఎక్కడుంది మనకు జవాబు? మనకు ఎవరు సహాయం చేయగలరు? దేవుడు తప్ప మరి కుటుంబాన్ని కట్టగలిగిన వాడు ఎవరున్నారు? కాబట్టి ప్రార్థన చేస్తుంటే దేవుడు నాకు ఇచ్చిన ఈ దర్శనం ప్రతి సంవత్సరం కూడా మరి జూన్ 1 నుండి 21 వరకు కుటుంబాల మీద కేంద్రీకరించి మరి ఈ కుటుంబంలో మరి ఉన్న సభ్యుల వారి బాధ్యతలు మరి ఒకసారి వారికి జ్ఞాపకం చేస్తూ, ఇది దేవుని ఆలోచన అని, కుటుంబం అనేదే ఇట్ ఈస్ గాడ్స్ ఐడియా, దేవుని ఆలోచన, మరి దేవుని వ్యవస్థ, దేవుని వరము, మానవునికి దేవుడిచ్చిన వరమే కుటుంబం. ఆ కుటుంబము దేవుని బాటలో ఉంటే అది ఎంత అద్భుతంగా ఉంటుంది, ఎన్ని దీవెనలు ఉంటున్నాయి. దేవుని మార్గం నుండి వైదొలగి సాతానుని ప్రేరణకు లొంగిపోయినప్పుడు ఎన్ని ఇబ్బందులకు గురవుతారు, ఎంత కీడొస్తుంది కుటుంబానికి, ఎంత నాశనం సంభవిస్తుంది. దేవుని ప్రణాళికలో మనం ఉంటే మనం ఎంత భాగ్యవంతులం అవుతాం. కాబట్టి ఇవన్నీ మీకు విశదంగా పరిశుద్ధ గ్రంథం నుండి బోధించాలని ఆదివారం ఉదయకాలము భక్తిగల కుటుంబం అని ఒక ముందు ప్రసంగం చేసినాను. ముందు మాట అంటారు కదా, ఒక గ్రంథ రచన కొరకు ముందు మాటలు అంటారు. అలాగే నిన్ననే నేను స్టార్ట్ చేసినాను. నిన్న భక్తిగల కుటుంబం అని కొర్నేలి కుటుంబం గురించి విశదీకరించినాను. అది యూట్యూబ్లో మీకు లభిస్తుంది. కుటుంబ విలువలని దాదాపు 15-20 ప్రసంగాలు కొన్ని 2-3 ఇయర్స్ బ్యాక్ నేను చేసినాను. అది కూడా మీకు యూట్యూబ్లో లభిస్తుంది. ఫ్యామిలీ వాల్యూస్ అని, అది కూడా మీరు యూట్యూబ్లో వీక్షించాలని నేను కోరుతూ ఉన్నాను. 21 రోజులు ఈ విధంగా మరి ఉదయమే లేచి దేవుని సన్నిధికి వచ్చి కుటుంబం గురించి ఉన్న శుభవర్తమానాలు మీరు వింటే తప్పకుండా వినుట వలన మీకేం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. అలాగే ప్రతి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. మీ కుటుంబాలన్నిటి కొరకు దీనదాసులైన నేను దేవుని దగ్గర మొరపెడుతున్నాను. ఎందుకంటే ఇక్కడ అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ ఈ కుటుంబాన్ని దూర ప్రాంతముల నుండి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదింపబడాలని నా పట్టుదల గల ప్రార్థన. ఇలాగ మీకు సేవలు అందిస్తూ దేవుడు నాకు ఇచ్చిన కుటుంబాన్ని కూడా గొప్పగా చేస్తాడని నేను ఆశిస్తున్నాను. దేవుని స్తోత్రం. ఎందుకంటే మనము చేసే ప్రయాసం ప్రభువునందు ఎప్పుడు వ్యర్థము కాదు. కాబట్టి ఇది ఒక న్యూ వెంచర్. ఇది అంటే ఇది ఇలాగ 21 రోజులు కుటుంబం మీద ధ్యానం ఉంచి కుటుంబం గురించిన వర్తమానాలు అందించడం నేను ఎక్కడ వినలేదు. రిట్రీట్ జరుగుతుంది సంవత్సరానికి ఒకసారి, ఫ్యామిలీ రిట్రీట్ అని. అది సరిపోదని నాకు అనిపించింది. కుటుంబ వ్యవస్థలు అడుగుపెట్టే క్రొత్త జంటకు కూడా ఒక దినమంతా వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలనే ఒక ప్రేరణ, ఇవన్నీ చేయాలనే గొప్ప దర్శనం నాకు ఉంది. ఎందుకంటే కుటుంబం అనేది ఇట్స్ ఏ గాడ్స్ ఐడియా, అది దేవుని వరం. అంత అల్లాటప్పగా దానిలో ప్రవేశించకూడదు. దేవుని యందు భయభక్తులు కలిగి కుటుంబ వ్యవస్థలో అడుగుపెట్టాలి. ఎందుకంటే కుటుంబము దేవుని తలంపు.
మరి ఒక భక్తిగల కుటుంబము ఈ లోకంలో దేవుని చిత్తాన్ని నెరవేరుస్తుంది, అంటే దేవునికి అనుగుణంగా జీవిస్తుంది, ఇటు దేవునికి మహిమ తెస్తుంది భక్తిగల కుటుంబం. నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఒక పోస్టర్ చూసినాను, స్వర్గం నరకం. నాకు చాలా ఆశ ఉండింది, ఏంటిది స్వర్గం నరకం, అది కూడా ఒక సినిమా పోస్టరు. ఏంటి మాకు సినిమా పోవడానికి అనుమతి లేకుండేది, చాలా స్ట్రిక్ట్ పెంపకం కాబట్టి నాకు అసలు చూడాలని ఉండింది అది. ఎందుకంటే పంపరు, వెళితే మాత్రం వదిలిపెట్టరు కాబట్టి ఏంటి అని చూసిన వారిని అడిగి తెలుసుకున్నాను. స్వర్గం నరకం అంటే ఏంటి అని, అంటే ఆ సినిమాలో ఆ జస్ట్ నాకు నా స్నేహితురాలు చెప్పింది ఏంటంటే, ఒక కుటుంబము చాలా బాగుండిందంట, స్వర్గంలాగా ఉండిందంట, వాళ్ళకి అన్ని విధాల దీవెనలు ఉండిందంట. కానీ వారు ఆ కుటుంబాన్ని నరకంగా మార్చుకున్నారంట. మరి ఇంకొక కుటుంబం ఉందంట, అది నరకంగా ఉండిందంట, కానీ వారు దాన్ని స్వర్గంగా మార్చుకున్నారంట. అంటే కుటుంబం అనే వ్యవస్థను నువ్వు స్వర్గంగా మార్చుకోవచ్చు దేవుని సహాయం ద్వారా, నరకంగా మార్చుకోవచ్చు సాతాను యొక్క మరి ప్రేరణ ద్వారా. కాబట్టి ఇవి దేవుని విధానంలో మనం వెళ్ళినప్పుడు కుటుంబము పరలోకం యొక్క ప్రతిబింబం అని మర్చిపోకూడదు. అంటే ఇట్స్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ హెవెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటే అదొక ఫ్యామిలీ యూనిట్ లాగా అనిపిస్తుంది మనం. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది, అన్ని కుటుంబాలకు తండ్రి ఎవరు తెలుసా మీకు? అన్ని కుటుంబాలకు ఆయనే తండ్రి. హల్లెలూయా. ఆ మాట మనం మొదట మనం ధ్యానిద్దాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము. అంటే అన్ని కుటుంబాలకు అధినేత దేవుడై ఉన్నాడు. కాబట్టి నీవు కుటుంబము కట్టబడాలంటే నీ వలన కలిగేది కాదు ఇది. నీ వలన నీవు సంపాదిస్తావు, కుటుంబానికి పోషణ ఇస్తావు, కుటుంబానికి కావలసిన ఒక ఇల్లు నిర్మిస్తావేమో, మరి కావలసిన సామగ్రి సరుకులు నీవు అందిస్తావేమో, కానీ కుటుంబము దేవుని చేత కట్టబడుతుందని ఇక్కడ రాసుంది. మరి ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. ఈ హేతు చేత, ఎఫెసియన్స్ 3:14, ఈ హేతు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుయందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లు అని క్రింద చాలా విశదీకరణ ఉంది. అంటే అన్ని కుటుంబాలను కట్టేది దేవుడే అని నాకు అర్థమైంది. ఆ కుటుంబము మరి దానికి అధినేత దేవుడని, దేవుడే ఆ కుటుంబాన్ని కట్టాలని, ప్రతి కుటుంబము దేవుని చేత కట్టబడుతుందని, నిస్సహాయ స్థితిలో ఉన్న నీవు ఆ కుటుంబాలకు తండ్రి అయిన దేవుని సన్నిధిలో మోకరించి నువ్వు మోకరించి అంటే తగ్గింపుతో నీవు దేవుని వేడుకున్నప్పుడు దేవుడు చేయలేని కార్యం లేదు, ప్రతి కుటుంబాన్ని కడతాడు. 127వ కీర్తన 1వ వచనంలో యెహోవా ఇల్లు కట్టని ఎడల కట్టువాని ప్రయాసము వ్యర్థం. యెహోవా ఇల్లు కాపాడని ఎడల, పట్టణం అని అక్కడ ఉంది, నేనైతే ఇల్లు అని రాసుకున్నాను. యెహోవా పట్టణం కాపాడని ఎడల కావలి కాయువాని ప్రయాసము వ్యర్థమే. అంటే యెహోవా ఇల్లు కాపాడని ఎడల, నీ ఇల్లే నీ పట్టణం కదా, ఇల్లు కాపాడుకుంటే కూడా కాపాడు అని ప్రయాసం వ్యర్థమే. అందుకే ప్రతి కుటుంబము కట్టబడాలి అంటే ఒక భక్తిగల కుటుంబంగా ఉండాలి. యెహోషువ భక్తుడు అంటాడు, నేను నా ఇంటి వారం మేము ఎవరిని సేవిస్తామో యెహోవా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా. ఇట్స్ సో థ్రిల్లింగ్ టు లిసన్ టు గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం ఇంత ఉదయకాలము ప్రశస్తమైన సమయంలో వినడం మన భాగ్యం ఇది. అయితే మరి ఈ కుటుంబం అనేది దేవుడు పెట్టిన వ్యవస్థ, ఇట్స్ ఏ గాడ్స్ ఐడియా. మరి ఈ కుటుంబం చక్కగా కట్టబడాలంటే దేవుని సహాయం కావాలి. 127వ కీర్తనలో ఈ మాటలు ఉన్నాయి, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అంట. మరి ఆయన గర్భము తెరుచువాడు. భార్య భర్తలు కుటుంబం అనే వ్యవస్థలో అడుగుపెట్టిన తర్వాత వాళ్ళు సంతానం కొరకు ఎదురు చూస్తారు. అంటే దేవుడు మరి కుటుంబానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చినాడు, హౌ మచ్ వెయిటేజ్ గాడ్ హ్యాస్ గివెన్ టు ఫ్యామిలీస్. ఆది కాండంలో చూస్తే కూడా వివాహం, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని ఎంచి దేవుడు సర్వ సృష్టిని సృజించిన తర్వాత నరుని కూడా సృజించి చక్కని ఏదైనా తోటలో అందమైన సుందరమైన ఆ వనములో ఆయనను పెడితే కూడా ఆయన ముఖం మార్చుకొని బాధలో ఉన్నట్టు
ఉన్నాడట. దేవునికి చూసినప్పుడు బాధ కలిగిందంట. ఈ నరుడు ఎందుకు ఇలాగ ఉన్నాడు? సర్వ సృష్టి ఆనందిస్తుంది, ఈ నరుడు మాత్రం ఒంటరిగా ఉండి డిప్రెషన్లో ఎందుకున్నాడని. మరి దేవుడు అతనికి సాటి అయిన సహాయాన్ని సృజించి, అంటే అవ్వను సృజించి జతగా ఇచ్చినప్పుడు అది మొదటి వివాహం. దేవునికి స్తోత్రం. అంటే దట్ మేడ్ ద మ్యాన్ హ్యాపీ. తర్వాత చూసినప్పుడు వివాహము ప్రకటన గ్రంథంలో ఉంది. ఆది కాండంలో ఒక వివాహం, ప్రకటన గ్రంథంలో ఒక వివాహం. అంటే కుటుంబంకు ఎంత ప్రాధాన్యత దేవుడు ఇచ్చినాడో మనకు అర్థమవుతుంది. యేసుప్రభు పరిచర్యలో మొట్టమొదట ఆయన చేసిన సూచక్రియల అది కనానులో ఉన్న వివాహములు చేసిన ద ఫస్ట్ మిరకల్ గాడ్ హెస్ డన్ ఇన్ హిస్ మినిస్ట్రీ ఈజ్ చేంజింగ్ వాటర్ ఇంటూ వైన్. నీళ్లను ద్రాక్షారసంగా మార్చినాడు. అది కనాను వివాహంలో జరిగింది, ఆ మొట్టమొదటి సూచక్రియ. అంటే ఇవన్నీ చూసినప్పుడు గాడ్ ఈజ్ గివింగ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు మ్యారేజ్ ఆర్ ద ఫ్యామిలీ. మరి నేను ఇంకా ఆలోచించి ధ్యానిస్తున్నప్పుడు దేవుని నోటి వచ్చిన మొట్టమొదటి ఆశీర్వాదం ఎక్కడుందని వెతికినాను. ద ఫస్ట్ బ్లెస్సింగ్ దట్ కేమ్ అవుట్ ఆఫ్ గాడ్స్ మౌత్ ఈజ్ జెనసిస్ 1st chapter 26 to 28 వరకు మనం చూస్తే దేవుని పరమ తండ్రి ఆయన నోటి నుండి వచ్చిన దీవెన ఈ స్త్రీకి పురుషునికి ఇచ్చిన మరి గొప్ప ఆశీర్వాదము. 26 ఆదికాండం 1:26 నుండి చూడండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కనియు పలికని. ఇదొక బ్లెస్సింగ్ అన్నమాట. అంటే దేవుడు డబ్బు దీవెన ఇవ్వలేదు, ఆస్తిపాస్తుల దీవెన ఇవ్వలేదు, కానీ కుటుంబానికే దేవుడు మొట్టమొదటి ఆశీర్వాదం ఇచ్చినాడు. హల్లెలూయా చెప్దాం ఒకసారి. గాడ్ హల్లెలూయా. ద ఫస్ట్ బ్లెస్సింగ్ అండి దట్ కేమ్ అవుట్ ఫ్రమ్ ద క్రియేటర్స్ మౌత్. తర్వాత దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వాని సృజించెను. దేవుడు వారిని పలకండి ఆశీర్వదించెను. హల్లెలూయా చెప్దామా. దేవుడు వారిని ఏం చేసినాడు? గాడ్ బ్లెస్ ద ఫ్యామిలీ. దేవుడు వారిని ఆశీర్వదించిన. ఎట్లనగా ఏమి ఆశీర్వాదం అంటే మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. చెప్పలు కూడా మా దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే కుటుంబాన్ని అల్లాటప్పగా తీసుకోకూడదు. కుటుంబం అనే వ్యవస్థలో నువ్వు వివాహమై అడుగు పెడుతుండగానే నీకు దేవుడు కావాలి. దేవుడున్న కుటుంబం ఎప్పుడు పడిపోదు. దేవుడున్న కుటుంబం ఎప్పుడు శాపానికి గురి కాదు. దేవుడున్న కుటుంబంలో శుభమే జరుగుతుంది. దేవుడున్న చోట అన్ని దీవెనలు ఉంటాయి. నేను ఎప్పుడు అంటాను కదా, రాజున్న చోట ఏముంటుంది? రాజ్యం ఉంటుంది. దేవునికి స్తోత్రం. యూ నీడ్ గాడ్ ఇన్ యువర్ ఫ్యామిలీ. నీకు దేవుడు కావాలి. కుటుంబంలో దేవుని సహాయం లేక నువ్వు కుటుంబం అనే వ్యవస్థను సక్రమంగా విజయవంతంగా నడిపించలేవు. అందుకే ప్రతి కుటుంబం కూడా ఆ పరమ తండ్రి అన్ని కుటుంబాలకు నాయకుడైన దేవుని సన్నిధిలో మోకరించి దేవుని సహాయము అడగాలి. హల్లెలూయా. మరి కుటుంబము అనేది దేవుడిచ్చిన గొప్ప భాగ్యము, గొప్ప వరమై ఉంది. ఈస్ట్ వెస్ట్ హోమ్ ఈజ్ బెస్ట్ అంటారు. అంటే నువ్వు ఎన్ని దేశాలు తిరిగినా, నువ్వు తూర్పుకు పోయినా పడమటి పోయినా, నీకు ఒక హృదయంలో ఒకటి ఉంటుంది, ఆశ ఏంటంటే ఎప్పుడు నేను నా సొంత గృహానికి చేరాలి. నీకు ఎంత సుఖం బయట అనుభవించినా అబ్బా ఎప్పుడు ఇంటికి వెళ్ళాలి అంటే, ఇల్లు అంటే నీ రాజ్యం అన్నమాట. అంటే ఇంటికి వచ్చిన తర్వాతనే నీకు వచ్చే మనశ్శాంతి ఇంతంతా కాదు. కాబట్టి ఇల్లు దేవుడిచ్చిన భాగ్యం, అది దైవాశీర్వాదం. అది నరకంగా మార్చుకోవద్దు. దేవుని సహాయం ద్వారా అది ఒక పరలోకంగా మార్చుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొందరు బయట చాలా బాగుంటారు, చాలా స్మైల్ ఇస్తారు, మరి పాలవాన్తో మంచి మాట్లాడతారు, న్యూస్ పేపర్ వాళ్ళతో బాగా మాట్లాడతారు, ఎదురైన వాళ్ళతో అందరు చిరునవ్వుతో చక్కగా మాట్లాడతారు. ఇంటికి రాగానే ఒక రాక్షస రూపం ధరిస్తారు. అస్సలు ప్రధానమైన మరి చోటు నీవు ఆనందాన్ని, నీ సంతోషాన్ని, నీ ప్రేమను ప్రకటించాల్సింది ఎక్కడో తెలుసా? నీ ఇంట్లోనే. దేవుని స్తోత్రం. నీ భార్యను చూసి ఒక చిరునవ్వు నవ్వాలి, నీ పిల్లల్ని చూసి ఆనందించాలి. యూ షుడ్ స్ప్రెడ్ హ్యాపీనెస్ ఇన్ యువర్ హౌస్. ఎవ్రీథింగ్ బిగిన్స్ ఫ్రమ్ హౌస్.
ప్రతిది కూడా కుటుంబం నుండే ఆరంభిస్తారు. చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్. నువ్వు బయట ఏదో చాలా గొప్ప పేరు కీర్తి ఉండి కుటుంబంలో విఫలమైతే ప్రయోజనం లేదు. నువ్వు అక్కడి నుండే రావాలి. నీ శక్తి అంతా తీర్పు కూడా కుటుంబం నుండే వస్తుందంట. అందుకే కుటుంబము చాలా జాగ్రత్త. వీ షుడ్ గివ్ ప్రయారిటీ, టాప్ ప్రయారిటీ టు యువర్ హౌస్. మన కుటుంబం, దేవుడిచ్చిన భర్త, భార్య, పిల్లలు, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్, నీ కుటుంబంలో నీకు కలిగిన బాంధవ్యాలు ఇవి ఊరికే రాలేదు. ఇది దేవుని నిర్ణయమై ఉండింది. దేవునికి స్తోత్రం. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. అంటే ప్రతి కుటుంబ బాంధవ్యము అది దేవుని చేతనే నిర్మింపబడిందని అర్థమై ఉన్నది. తర్వాత చూసినప్పుడు నీకు కష్టాలు వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, భయం వచ్చినప్పుడు నీతో నిలిచేది ఏంటి? కుటుంబం. చెప్పండి గట్టిగా. నీ ప్రక్కన నిలిచి నీకు సహాయం చేసేది, నువ్వు పడకబట్టినావు, నువ్వు ఐసీయూలో అయినావు అంటే నీ మిత్రులు, నీ బంధువులు రారు. మొట్టమొదట ఎవరు వస్తారు నీ దగ్గరకు? కుటుంబం వస్తుంది. అందుకే కుటుంబాన్ని అలక్ష్యము చేయాలి. డోంట్ డిస్రిగార్డ్ యువర్ ఫ్యామిలీ బాండ్. చూడండి, ఫ్యామిలీ టైస్ అంటారు, ఫ్యామిలీ బాండ్ అంటారు. దేవుడిచ్చిన కుటుంబ బాంధవ్యాలు. దీన్ని అలక్ష్యం చేయదు తప్పకుండా. అంటే పరిశుద్ధ గ్రంథములో భర్త ఏ స్థాయిలో ఉండాలి, భార్య ఏ విధంగా ఉండాలి, పిల్లలు తల్లిదండ్రులు ఏ విధంగా ఉండాలి, తల్లిదండ్రులు పిల్లలతో ఎలా ఉండాలి, ప్రతిది కూడా రాసిపెట్టి ఉందండి. అసలు ఎవ్రీ చర్చ్ హ్యాస్ టు గివ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు ఫ్యామిలీ. ఈ వాల్యూస్ దీనికి ఇవ్వాలి, నేర్పియాలి, లేకుంటే క్రమం తప్పిపోతుంది. నన్ను అడిగితే చక్కగా కట్టబడిన కుటుంబాలు చక్కని సంఘాలుగా మారిపోతాయి. దేవునికి స్తోత్రం. ఎవ్రీ ఫ్యామిలీ దట్ ఈస్ బిల్ట్ ప్రాపర్లీ విల్ బికమ్ ఏ ప్రాపర్ చర్చ్. ఆ చక్కగా కట్టిన కుటుంబాలే పరలోకంలో కూడా చక్కగా పరలోకమే కట్టబడుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి మనము ఈ కుటుంబాల మీద 21 రోజులు దేవుని వర్తమానాన్ని వినాలని, దేవుడు తన దాసురాల ద్వారా మాట్లాడాలని, మీరు ప్రతిరోజు నా కొరకు ప్రార్థించాలని నేను మమ్మల్ని వినయంగా కోరుతున్నాను. అంటే ఒక కుటుంబానికి కలిగే బలం ఏంటి, శక్తి ఏంటంటే అక్కడ మరి అందరూ ప్రేమ కలిగి మెలగడం, ఒకరినొకరు గౌరవించుకోవడం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఉంది, భర్త భార్యనంట సొంత శరీరంలాగా ప్రేమించాలి. కుటుంబము దేవుని బాటలో అనే ఒక థీమ్ పెట్టుకున్నాము. ఈరోజు మరి ఈ ప్రసంగం పేరు, నేను చేసే ప్రసంగం పేరు ఫ్యామిలీ ఈజ్ గాడ్స్ డిజైన్. అంటే గాడ్స్ డిజైన్ ఫర్ ద ఫ్యామిలీ. దేవుని ప్రణాళిక ఏంటి కుటుంబం పట్ల, కుటుంబము కొరకు దేవుని సంకల్పం ఏంటి, గాడ్స్ డిజైన్. కుటుంబం దేవుని బాటలో అనేది మన మెయిన్ థీమ్. సబ్ హెడింగ్స్ 21 ఉంటాయి. ఈరోజు హెడింగ్ ఏంటంటే గాడ్స్ డిజైన్ ఫర్ ద ఫ్యామిలీ. దేవుని సంకల్పంలో కుటుంబం. అంటే భర్తకు స్థాయి ఉంది, భార్యకు స్థాయి ఉంది, పిల్లలకు స్థాయి ఉంది. ఏ విధంగా వారు ప్రవర్తించాలి, ఏ విధంగా మెలగాలి, ఏ విధంగా ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఏ విధంగా ఐక్యత కలిగి కుటుంబం ముందుకు వెళ్ళాలి, అది చాలా తెలుసుకోవాలి. కొన్ని కుటుంబాల్లో తెలివి లేక కుటుంబాలు పాడైపోతుంది. ఆ స్త్రీకి ఆ జ్ఞానం ఉండదు. అంటే ఏ విధంగా ఈ కుటుంబాన్ని నేను ప్రేమ బాటలో నడిపించాలి, దేవుని మార్గంలో నడిపించాలి, మరి అల్లకల్లోలం లేకుండా చక్కగా నేను షీ హస్ టు వీవ్ ఇట్ వెరీ వెల్ అన్నమాట. ఇంటికి కోడలు వస్తే ఏ విధంగా ఉండాలి, అల్లుడు వస్తే ఏ విధంగా ఉండాలి, భర్తతో ఎలాగ ఉండాలి, పిల్లలతో ఎలాగ ఉండాలి, అలాగే ఆ భర్తకు కూడా తెలిసి ఉండాలి, ఆ భర్తకు కూడా జ్ఞానం ఉండాలి, భార్య పట్ల ఎట్లా ఉండాలి, పిల్లలు, కోడళ్ళు, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్తో ఏ విధంగా మంచి ప్రవర్తన. తప్పకుండా ఇది నీ పాదములకు ఏమై ఉన్నది? వెలుగు. ఇది దీపము, వెలుగు. నీ పాదములకు దీపము, నీ త్రోవకి ఇది వెలుగై ఉంది. ప్రతిదీ రాసి ఉందండి. యూ హ్యావ్ టు అన్ఫోల్డ్ ద మిస్టరీస్. అయితే ఈ బాంధవ్యాలు సరిగ్గా నువ్వు మెయింటైన్ చేసినప్పుడు యూ విల్ సీ ద రిఫ్లెక్షన్ ఆఫ్ హెవెన్ ఆన్ ఎర్త్. అన్నట్టు సమస్యలు రావు, అంత బాగానే జరిగిపోతుందని అనుకోకండి. చక్కని కుటుంబాల మీద సాతానుడు అప్పుడప్పుడు ప్రయోగాలు చేస్తూనే ఉంటాడు. కానీ భయపడే అవసరం లేనే లేదు. గాడ్ ఈజ్ ఆన్ యువర్ సైడ్. దేవుని స్తోత్రం. నువ్వు దేవుని మాట వినడానికి సిద్ధంగా ఉన్నావు, ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నావు. నీకు తెలుసు దేవుని సహాయం లేకుండా నేనేమి చేయలేను. ఐ నీడ్ ద హెల్ప్ ఆఫ్ గాడ్. కాబట్టి నువ్వు తప్పకుండా దేవుని మీద ఆధారపడి ఉంటే దేవుడే జ్ఞానం ఇస్తాడు.
పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది, నా జనులు జ్ఞానము లేక ఏమవుతున్నారు? నశించిపోతున్నారు. మై పీపుల్ పెరిష్ బికాజ్ ల్యాక్ ఆఫ్ విజ్డమ్. ఇంకో దగ్గర ఉంది, దర్శనము లేక జనులు ఏమవుతారంట? ఇక్కడ దర్శనం వచ్చింది నాకు, ఎందుకంటే ఈ ప్రసంగం ఇక్కడ దీనికి మాత్రం అంకితం కాదు, ఇది విదేశాలకు వెళ్ళిపోతుంది, భూమి అంచుల వరకు వెళ్ళిపోతుంది నేను చెప్పే మాట. దేవుని స్తోత్రం. వివిధ మాధ్యమాల గుండా వెళ్ళిపోతుంది. ఐ రియలీ థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అంటే కుటుంబంల గురించి దేవుని తలంపు ఏంటి, దేవుని మనస్సు ఏంటి, దేవుని హృదయంలో ఉన్న ఆలోచన ఏంటంటే తెలుసుకుంటే నువ్వు సరి అయిన బాటలో పడిపోతావు. యూ విల్ బికమ్ ఎ గాడ్ ప్లీజర్ అండ్ నాట్ ఎ మ్యాన్ ప్లీజర్. నువ్వు దేవుని దృష్టిలో సరిగా ఉండాలనే ఆ మనస్సాక్షి నీకు వస్తుంది. లేకుంటే మనుషులు చూసినప్పుడు చాలా బాగుంటావు, కానీ కుటుంబంలో సరైన క్రమం లేకుండా, మరి దేవుని దీవెనలు పొందకుండా కొన్నిసార్లు శిక్ష కూడా అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఈ కుటుంబం అనేది నీ జీవితానికి చెట్టుకు ఏ విధంగా కింద వేర్లు ఉంటాయో ఆ వేర్లే ఆ చెట్టుకు బలం ఇస్తుంది. అలాగే కుటుంబానికి వేర్ల వంటిదంట. నువ్వెంత ఎదిగినా, ఆ చెట్టు ఎంత విశాలంగా పెరిగినా దాని బలమంతా దేని మీద ఆధారపడి ఉంటుంది? కుటుంబం మీద ఆధారపడి ఉంటుంది. అందుకే అంటారు కదా, నువ్వు చాలా ఉన్నతమైన స్థాయికి వచ్చినా నీ తల్లి నీ తండ్రిని ఎప్పుడు ఏం చేయాలి? వేర్లు అన్నమాట. నేను పెంచి పోషించినారు. ఒకవేళ నీ కుటుంబం లేకుంటే నిన్ను అనాథ అంటారు. నీకు తల్లి తండ్రి లేకుండా నువ్వు పెరిగితే నిన్ను ఆర్ఫన్ అంటారు. నిన్ను ఎక్కడేస్తారు? ఆర్ఫనేజ్లో వేస్తారు, అనాథ ఆలయంలో వెళ్తావు. కనుక చిన్నప్పటి నుండి నిన్ను మరి పెంచినారు, మరి నీకు నీ ఎదుగుదలకు తోడ్పడినారు. నువ్వు ఇంత పరిస్థితికి వచ్చినావంటే నువ్వేమి ఊడిపడలేదు మీద నుండి. నీకు వెనక తల్లిదండ్రులు ఉండి నీకు ఎంతగా, అంటే మొట్టమొదటి బడి నన్ను అడిగితే మరి ఇల్లే బడి. మొట్టమొదటి గురువులు ఎవరంటే తల్లి తండ్రులు. నీవు ఈ ప్రపంచంలో బతికే విధానాలు నేర్పింది నీ తల్లిదండ్రులే, మరి నీకు సహాయపడింది నీ తోబుట్టువులే. కాబట్టి కుటుంబాన్ని అలక్ష్యం ఎప్పుడూ చేయకూడదు. పరిశుద్ధ గ్రంథంలో యెషయా 58:7 ఉంది, నీ రక్త సంబంధికి నువ్వు ముఖము తిప్పొద్దంట. రక్త సంబంధులకు ముఖము తిప్పొద్దనింది వాక్యం. నీ భక్తి దేవుడు అంగీకరించడంట. డోంట్ టర్న్ అవే ఫ్రమ్ యువర్ రిలేటివ్. వాడు నీ రక్త సంబంధి, రక్తం పంచుకొని పుట్టినాడు. పేగు బంధం అంటారు. ఎందుకు పేగు బంధం అంటారు? ఒక తల్లి కడుపులో నుండి ఉద్భవించినారు. సహోదరులు అంటే అర్థం ఏంటి? సహా ప్లస్ ఉదరం అంటే ఒకే కడుపు నుండి పుట్టినవారు. ఎప్పుడు నెవర్ హేట్ యువర్ బ్రదర్ అండ్ నెవర్ హేట్ యువర్ సిస్టర్స్. అంటే తల్లిదండ్రుల బంధం, భార్యాభర్తల అనుబంధం, పిల్లలు తల్లిదండ్రులకున్న బంధం, అక్క చెల్లెళ్ళ బంధం అంటారు, సహోదర సహోదరీల బంధం అంటారు. ఇది చాలా స్ట్రాంగ్ బాండ్ అన్నమాట. దీన్ని అలకగా ఎప్పుడు చూడకూడదు, ఎప్పుడు చూడదు. నాకు దేవుడు నేర్పించిన ఈ జ్ఞానము నా కుటుంబానికి ఎంతో తోడ్పడింది, ఎంతో తోడ్పడింది. మేము అత్తగారింట్లో నేను మరి మంచి పేరు తెచ్చుకున్నాను. పుట్టింట మెట్టింట అంతా నేను గెలవగలిగినాను. ఎందుకంటే ఐ ఫాలోడ్ గాడ్స్ వే. దేవుని బాటలో ఉండడానికి సర్వ ప్రయత్నం చేసిన దేవుని స్తోత్రం. లేకుంటే ఒక స్త్రీగా ఉండి 34 సంవత్సరాలు దేవుని సేవ చేయడం, 20 సంవత్సరాలు బ్యాంకులో పనిచేయడం, మరి 4 పిల్లలను పెంచి పెద్ద చేయడం, అటు కుటుంబము, ఇటు పరిచర్య, ఇటు ఉద్యోగము, ఇవన్నీ సమతుల్యంగా బ్యాలెన్స్ చేసుకొని ముందుకు వెళ్ళడానికి అది అసాధ్యమైన కార్యం. ఎన్నో ఇబ్బందులు, ఆటుపోట్లు, ఆటంకాలు ఎదుర్కొన్నాను, ఎన్నెన్నో అవమానాలు కూడా పొందినాను. కానీ ఫైనలీ ఐ కుడ్ ట్రయంఫ్ విత్ జీసస్. దేవుని స్తోత్రం. మరి పరిశుద్ధ గ్రంథంలో యేసుప్రభు కొండ మీద ప్రసంగంలో ఒక మాట అంటాడు కదా, ఈయన మాటలు విని దాని ప్రకారం చేయవాడు బండ మీద తన పునాది వేసుకుంటాడంట. గాలి వచ్చినా, వాన వచ్చినా, వరద వచ్చినా, తుఫాన్ వచ్చినా ఆ ఇల్లు పడిందా? ఆ ఇల్లు పడలేదు. మత్తయి సువార్త 7:24-26 చదవండి. నీ పునాది క్రీస్తు అనే పునాది మీద ఉన్నప్పుడు అది ఎన్ని అడ్డులు వచ్చినా, ఆటంకాలు వచ్చినా, యు నో హౌ టు స్టాండ్ అండ్ బిల్డ్ యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబాన్ని దేవుడిచ్చిన జ్ఞానంతో కట్టుకోగలుగుతావు. ప్రజల ముందు మాదిరికరంగా, దేవుని దృష్టిలో యోగ్యంగా, దేవుడిచ్చిన దర్శనాన్ని చక్కగా నెరవేర్చడానికి ఇవన్నీ దోహదపడుతుందని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని స్తోత్రం. మరి కుటుంబంలో దేవుని ప్రేమ ఉండాలి. నువ్వు ఎలాగో దేవుని ప్రేమ పొందుకున్నావో
అదే ప్రేమ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి నువ్వు అందిస్తే తప్పకుండా నువ్వు గెలుస్తావు. ప్రేమ దోషములన్నిటినీ ఏం చేస్తుంది? కప్పివేస్తుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. మీకు చప్పట్ల చికిత్స అంటారు. మీకు రక్తపోటు ఉంటే స్వస్థత వస్తుంది దేవుని సన్నిధిలో. షుగర్ ఉన్నా పారిపోతుంది. హల్లెలూయా. ఎందుకంటే వెన్ యూ ఎంజాయ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, వెన్ యూ రిలాక్స్ అండర్ హిస్ వింగ్స్, డెఫినెట్లీ హీలింగ్ విల్ ఎంటర్ యువర్ బాడీ. అయితే ఐక్యత ఉండాలి. కుటుంబము ఒక చెట్టు కిందకి వచ్చినట్టు ఉండాలి. చూడండి, ఎండలో వెళ్ళి ఆ వ్యక్తి ఏం కోరుతాడంటే చల్లదనం కోరుతాడు, చల్ల నీరు కోరుతాడు, ఒక చల్ల గాలి కోరుతాడు. అలాగ ఉండాలి కుటుంబం అంటే. ఈ ఇంటి యజమానుడు బయటికి వచ్చి ఎప్పుడు వెళ్ళాలి నేను నా కుటుంబానికి, నా భార్య బిడ్డలు చూడాలనే తపన ఉండాలి. కానీ చాలామంది పురుషులు ఇంటికి ఎందుకు రారు సమయానికి? ఇంటికి వస్తే ఒక నరకం, ఒక రాక్షసి ఎదురు చూసినట్టు చూస్తుంది ఆ భార్య. వీడు ఎప్పుడు వస్తాడు, వీడిని చీల్చి చెండాలని చూస్తుంది. అయితే ఆ ఇంటికి రావడానికి భయపడతాడు ఆ పురుషుడు. ఎక్కడో కాలయాపన చేస్తాడు, హోటళ్ళల్లో మిత్రులతో తిరుగుతాడు. కొన్నిసార్లు ఇంటిలో నెమ్మది లేకుంటే తాగుడుకు అలవాటవుతాడు. ఇంటిలో ఆ భార్య మరి ప్రేమ చూపెట్టుకుంటే పరస్త్రీని వెతుకుతూ ఉంటాడు. చూడండి, హీ షుడ్ ఫైండ్ కంఫర్ట్ వెన్ హీ కమ్స్ హోమ్. ఇంటి యజమానుడు ఇంటికి వచ్చినప్పుడు మరి చాలామంది రాగానే సమస్యలన్నీ చెప్తారు. మాకు ఇచ్చిన తరబీదు ఏంటంటే, ఎండలో పోయి ఏదో కష్టపడి వచ్చిన ఇంటి యజమానికి నీవు కొద్దిసేపు ఆగి కొద్దిగా చల్లనీరు ఇచ్చి కూర్చున్న తర్వాత కొద్దిగా అరగంట గంట అయిపోయిన తర్వాత మెల్లగా నీ సమస్య చెప్పాలి. అది మాకు మరి తల్లిదండ్రులు నేర్పిన పాఠం. వెంటనే రాగానే అది అట్టయింది ఇట్టయింది అంటే తప్పది. అంటే చూడండి ఎక్కడ ఎంత జ్ఞానం కలిగి ఉండాలి. ఒక అతనంట ఇంటికి వచ్చినాడట అలసిపోయి, ఎందుకంటే దినమంతా ఆఫీస్లో పనిచేసి ఇంటికి వచ్చినాడు. ఇంటికి వదిలేం కొద్దిగా 2 గంటలు లేట్ అయింది. ఎందుకంటే ఆలస్యం, ఎందుకంటే బస్సులు దొరకలేదంట దానికి. బస్ స్టాప్లో నిలబడి అంటారు కదా, ఆలస్యానికి ఎన్ని 65 కారణాలు ఉంటాయి. ఒక మనిషి ఆలస్యంగా వచ్చినాడంటే 65 కారణాలు ఉంటాయంట. పాపం ఏ కారణాల మూలానో ఆలస్యం వచ్చినాడు. తలుపు కొట్టినాడంట. ఈ స్త్రీకి తెలివి తక్కువ స్త్రీ, 3 రాళ్ళు. తలుపు తెరవగానే ఎందుకు ఇంత ఆలస్యమైందని అరిసిందంట. అది మట్టు మర్యాద అంటారా? అయితే ఎందుకు ఇంత ఆలస్యం అయిందంటే వాళ్ళకి 3 పిల్లలు. ఆయన ముందే అలసిపోయిండు, ఆకలికి అలమటిస్తున్నాడు, బస్సుల కొరకు వేచి ఉన్నాడు, ఇంట్లో ఆఫీస్లో టెన్షను, శరీరంలో కూడా రుగ్మతలు ఉన్నాయి. ఒకటి కొట్టినాడంట. కొడితే అది పోయి ఆమె కణతకు తగిలి వెంటనే షీ కొలాప్స్ డెడ్. చూడండి, కొన్ని వీక్ పాయింట్స్ ఉంటాయి మన శరీరంలో. కణత, మరి తలలో కొన్ని భాగాలు దెబ్బ తగలనే చచ్చిపడతారు. ఆమె అప్పటికప్పుడే ప్రాణాలు వదిలేసింది. వెంటనే పోలీసు వాళ్ళు వచ్చి ఆయనను అరెస్ట్ చేసినారు. ఈమెనేమో చనిపోయింది. ఆ 3 పిల్లలు ఏమైనారండి? అనాథలు అయిపోయినారు. చూడండి, క్షణికావేశం. ఆ క్షణికావేశం చూడండి. అంటే ఈమెనే కారణం కదా, నన్ను అది ఎవరు కారణం దీనికి? ఈమెనే కారణం. కొద్దిగా ఓపిక బట్టి, కొద్దిగా సహనం, మరి కొద్దిగా లేట్ వచ్చినాడు. ఇమ్మీడియట్లీ ఆమె ఆలోచిస్తుంది, ఎవరితోనో పోయినాడు, ఎవరితోనో ఏ స్త్రీతో పరస్త్రీతో సాంగత్యం చేస్తున్నాడేమో, అందుకే లేట్ అయింది. ఇవన్నీ కూడా చాలా దేవునికి విరుద్ధమైన తలంపులు అన్నమాట. థింక్ పాజిటివ్. అందుకే వెలుగుమయమైన తలంపులు ఉండాలి నీకు. నువ్వు దేవుని బిడ్డవైతే నీవు జాగ్రత్తగా ఉండాలి. ఇంటి వారి నడతలను కనిపెట్టొద్దని కాదు, కానీ ఆ అసమానం అనుమాన పడుతుంటే ఆ కుటుంబము కట్టబడదు. చూడండి, ఆ కుటుంబం కూలిపోయింది. జ్ఞాని అయిన సొలొమోను ఏమంటాడు సామెతలు 14:1, జ్ఞానవంతురాలు తన ఇల్లు ఏం చేస్తుంది? కట్టుకుంటుందంట. హల్లెలూయా. 3 రాళ్ళు ఏం చేస్తుంది? తన చేతులతో తన ఇల్లు ఊడబెరికేస్తుంది. ఉన్న ఇల్లు ఊడబెరుకుతుంది 3 రాళ్ళు. లేని స్థలంలో ఒక ఇల్లు నిర్మాణం చేస్తుంది జ్ఞానవంతురాలు. దేవునికి స్తోత్రం. కాబట్టి కుటుంబంలో దేవుని ప్రేమ ఉంటే ఇక సందడి, పండుగ. దేవుని ప్రేమ ఉంటే, లవ్ ఈజ్ ద ఇంగ్రీడియంట్ ఫర్ ఎ సక్సెస్ఫుల్ ఫ్యామిలీ లైఫ్. ప్రేమ దోషములన్నింటినీ కప్పేస్తుంది. ఎప్పుడూ అడగాలి, దేవా అట్టి ప్రేమ నా గుండె నిండా నింపు. కష్టమే ఇదంతా. యూ హ్యావ్ టు డూ యువర్ హోంవర్క్. ఇది ఈజీగా ప్రేమ వచ్చేస్తుందా? నువ్వు దేవుని సన్నిధిలో అడగాలి. అడుగుడి మీకు
ఇవ్వబడు. దేవా నాకు ప్రేమ లేదు ప్రభువా, సహించడానికి శక్తి లేదు ప్రభువా, ఫిల్ మై హార్ట్ విత్ లవ్. నేను ఈ వ్యక్తిని ప్రేమించలేకపోతున్నాను, నాకు ప్రేమ దయచేయంటే దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేమను నీ హృదయంలో కుమ్మరిస్తాడంట. దేవునికి స్తోత్రం. గాడ్ విల్ ఫిల్ యువర్ హార్ట్ విత్ హిస్ లవ్. ఆ ప్రేమ ఉన్న చోట దేవుని సన్నిధి ఉంటుంది. ఐక్యత ఉన్న చోట దేవుడు ఉంటాడు. ఎక్కడ ఐక్యత ఉంటుందో దేవుడు ఆశీర్వాదములు కలగని ఆజ్ఞాపించునని 133వ కీర్తనలో ఉంది. దేవుని స్తోత్రం. హీ విల్ కమాండ్ హిస్ బ్లెస్సింగ్స్ వేర్ దెర్ ఈస్ లవ్ అండ్ యూనిటీ. కాబట్టి ఇవన్నీ మీరు గుర్తించాలి. అంటే మరి నీవు కుటుంబం అనేది మరి దేవుని తెలుసుకోవడానికి కూడా ఒక ఆలయంగా మారిపోతుంది. మొట్టమొదట దేవుని గురించి వార్త వినేది కుటుంబంలోనే ఉంటుంది కదా. పిల్లలు దేవుని భయము ఎక్కడ నేర్చుకుంటారంటే ఇవి కుటుంబంలో నేర్చుకుంటారు. పరిశుద్ధ గ్రంథంలో సామెతలు 22:6 ఉంది కదా, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పు, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మరి కుటుంబంలోనే స్టార్ట్ అవుతుంది కదా. కుటుంబంలోనే అన్నీ కూడా ఆరంభమవుతుందని ఇది మొదటి బడి అంటారు. పెద్దలు ఏమంటారంటే ఫస్ట్ స్కూల్ ఫర్ ఏ చైల్డ్ ఈజ్ హిజ్ ఓన్ హోమ్, ఫస్ట్ టీచర్ ఫర్ ఏ చైల్డ్ ఈజ్ హిజ్ ఓన్ పేరెంట్. చూడండి, వారే నేర్పిస్తారు అన్నీ. మరి ఆ స్వభావము కానీ ఆ మంచితనం కూడా అంత కుటుంబం నుండే ఉద్భవిస్తుంది. మరి కుటుంబము అన్నప్పుడు యూ టు లవ్ యువర్ ఫ్యామిలీ. మొట్టమొదట లవ్ యువర్ ఫ్యామిలీ. నువ్వు ద్వేషించొద్దు అది. నెవర్ హేట్ ఎనీ పర్సన్ ఇన్ యువర్ ఫ్యామిలీ బికాస్ గాడ్ గివెన్ రిలేషన్షిప్స్, గాడ్ గివెన్ బాండ్స్. రెస్పెక్ట్ ఇట్. నేను చాలా లేట్గా నేర్చుకున్నాను, ఒప్పుకుంటున్నాను. దేవుని సన్నిధిలో ప్రజల ముందు ఒప్పుకున్నాను. నాకు అసలు అంత జ్ఞానం లేకుండేది. తర్వాత నేను వాక్యం చదువుతున్న కొలది ఇంత ఇంపార్టెంట్, కుటుంబం ఇంత ప్రాముఖ్యమైంది కదా. ఆ ప్రతి బంధము కూడా మనం గౌరవించినప్పుడు దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. దేవునికి స్తోత్రం. వెన్ యూ రెస్పెక్ట్ ద రిలేషన్షిప్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్ యూ with all your family members, with your siblings, with your life partner, with your children, when you respect the bond, then God will definitely respect you. నన్ను ఘనపరచు వారిని నేనేం చేస్తాను? ఘనపరుస్తాను అన్నాడు. నీకు ఆ ఘనత మనుషుల ఎదుట, దేవుని ఎదుట కూడా లభిస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరి ఒకవేళ కుటుంబాలు విచ్ఛిన్నమైన, భర్త మరణం ద్వారా, భార్య మరణం ద్వారా, లేక విడిపోవడం ద్వారా, లేక బాధ్యతారహితంగా ప్రవర్తించి అక్రమ సంబంధాల ద్వారా కుటుంబానికి కీడొచ్చిన, మరి నేను నిన్న వాక్యం ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నాకు ఒక మాట తెలియజేసినాడు. నువ్వు చెప్పు, అలాంటి కుటుంబాలకు చెప్పు, గాడ్ క్యాన్ రిస్టోర్ ఎనీ ఫ్యామిలీ. దేవుని స్తోత్రం. దేవుడు ఏ కుటుంబం ఎట్టి పరిస్థితిలో ఉన్నదాన్ని తిరిగి బాగు చేయగలడని మరి పరిశుద్ధాత్ముడు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకవేళ కుటుంబం విడిపోయింది, ఆ భర్త బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నాడు, ఆ స్త్రీ అక్రమ సంబంధం పెట్టుకుంది, పిల్లలు వారి త్రోవలు వెళ్ళిపోయిన, కుటుంబము నాశనం అయిపోయిన, దేవుడు అట్టి కుటుంబాలు కూడా దేవుని ఆధారపడినప్పుడు గాడ్ క్యాన్ రిస్టోర్ ఎనీ రిలేషన్షిప్. దేవుని స్తోత్రం. తప్పిపోయిన కుమారుడు తప్పు తెలుసుకొని తిరిగి వచ్చినప్పుడు తిరిగి కుటుంబంలోకి ప్రవేశించలేదా? ఏమంటారు? తండ్రి అతన్ని ఏం చేసినాడు? అబ్బా, ఇన్ని రోజులు వాడు తండ్రి సంపాద్యం అంతా నష్టపరిచినాడు, వాడు సొంత త్రోవలో పోడినాడు, వాడు చెయ్యరాని హేయకార్యాలు చేసినాడు, వేశ్యలతో తిరిగినాడు. బట్ ఇట్ వాజ్ రెస్టోర్డ్. చూడండి, తప్పు తెలుసుకొని పశ్చాత్తాపమైన హృదయంతో తిరిగి మంచి త్రోవకు వచ్చినప్పుడు మరి తండ్రి అతన్ని తిరిగి చేర్చుకున్నాడు. తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తాపమైన హృదయంతో వచ్చినప్పుడు తండ్రి చేర్చుకున్నట్లే మరి ఎనీ టైమ్ యూ క్యాన్ హ్యావ్ ఎ రిపెంటెంట్ హార్ట్. ఇట్స్ నెవర్ టూ లేట్ టు బీ గుడ్ అంటారు కదా. నువ్వు మంచి మార్గంలో రావడానికి ఎప్పుడూ ఆలస్యం కాదు. నువ్వు ప్రార్థన చేసి పశ్చాత్తాపమైన హృదయంతో, మరి ఇన్ని విలువలు కుటుంబానికి ఉన్నాయని నాకు తెలియదు ప్రభువా, మరి ఇప్పుడైతే వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాను, ఇంకా తెలుసుకుంటావు, జూన్ 21 వరకు తెలుసుకుంటూనే ఉంటావు. మరి నాకు మంచి కుటుంబాన్ని దయచే ప్రభువా. 128వ కీర్తనలో 6 వచనాల్లో కూడా అద్భుతమైన ఆశీర్వాదాలు ఉందండి. If you want to know the blessings of a family, you have to read 128 Psalms. ప్రతిరోజు ఉదయం లేసి అది చదవండి. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదింపబడు. నీలో గిట నీ భార్య ఎలాగుంటుందట? ఫలించు ద్రాక్షవల్లి.
నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవిస్తావు, నీకు మేలు కలుగును. మరి నీ పిల్లలు నీ బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారు. మరి నీకు దీర్ఘాయుసు దేవుడిచ్చి నీ పిల్లల పిల్లలు నీవు చూస్తావు. ఇశ్రాయేలు మీద సమాధానము ఉండునుగాక. చూడండి ఎంత అద్భుతమైన ఆశీర్వాదాలు. యూ కెన్ క్లెయిమ్ ఎవ్రీ లైన్ ఫ్రమ్ ద స్క్రిప్చర్, సామ్స్ 128. ప్రతి వరుస కూడా నువ్వు విశ్వాసం ద్వారా, ప్రార్థన ద్వారా పొందుకోగలుగుతావు. నీకు ఆయుస్సు ఇస్తాడు దేవుడు, నీకు ఆరోగ్యం ఇస్తాడు, దీర్ఘాయుస్సు ఇచ్చి నీ పిల్లలు మాత్రం కాదు, పిల్లల పిల్లలు చూస్తావు. ఆ పిల్లల పిల్లలు చూడడానికి కూడా నీకు దీర్ఘాయుస్సుతో పాటు ఆరోగ్యం దేవుడు ఇవ్వగలడు. ప్రతి పనిని ఆశీర్వదిస్తాడు. వెన్ యూ ఆర్ ఇన్ ద సెంటర్ ఆఫ్ గాడ్స్ విల్, వాట్ ఎవర్ యువర్ హ్యాండ్స్ పుట్ టు దట్ విల్ బి బ్లెస్డ్. నువ్వు చేసే కష్టం, నువ్వు చేసే ప్రయత్నాన్ని సఫలపరిచేది దేవుడని నువ్వు మర్చిపోకూడదు. ఒకవేళ ఈరోజు నువ్వు చాలా బాధలో ఉన్నావేమో, ఇవన్నీ వింటూ అబ్బాయి ఇంత మంచి కుటుంబాన్ని నేను పోగొట్టుకున్నానంటే కూడా భయపడొద్దు. దేవుడు నీకు తిరిగి చక్కగా నిన్ను కట్టగలడు. యెరూషలేమును కట్టిన దేవుడు నీ కుటుంబాన్ని కూడా కట్టగలడు. దేవుని స్తోత్రం. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు గాడ్ అబౌవ్. చూడండి, దావీదు సమస్తం కోల్పోయినాడు, సమస్తం పొందుకున్నాడు. యోబు సమస్తం కోల్పోయినాడు, తిరిగి రెండంతలు పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు. 147 కీర్తన 3వ వచనంలో గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయగలవాడు. ఆయన నీ గాయములను ఏం చేస్తాడ? కడతాడంట. హల్లెలూయా. పోగొట్టుకున్నవన్నీ నువ్వు దేవుని జ్ఞానం లేకుండా పోగొట్టుకున్నావు. నీకు ఇంత చెప్పేవాళ్ళు లేకున్నారు, నువ్వు వాక్యం చదవలేదు. యు డిడ్ నాట్ రియలైజ్ ద వాల్యూ ఆఫ్ ఫ్యామిలీ లైఫ్. నువ్వు అంతా పోగొట్టుకున్నాను. నాకు భర్త దూరం అయిపోయినాడు, భార్య నన్ను వదిలిపోయింది, పిల్లలు నన్ను వదిలిపోయినా కానీ ఇట్స్ నెవర్ టూ లేట్ టు బి గుడ్ ఆర్ టూ లేట్ టు రిటర్న్ టు గాడ్. టూ లేట్ టు హ్యావ్ ఏ పెనిటెంట్ హార్ట్. రిపెంటెన్స్ ఈజ్ వాట్ యు నీడ్. పశ్చాత్తాపమైన హృదయంతో దేవుని వేడుకున్నప్పుడు తప్పకుండా ఆయన నీ మొర ఆలకించి, ఆయన నీ నోటి నుండి వచ్చే, హృదయం నుండి వచ్చే ప్రార్థన ఆలకిస్తాడు. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరుల యొద్దకు వస్తారు. దేవుని స్తోత్రం. ఒంటరిగాని నేను, నాకు కుటుంబం లేదని కూడా నువ్వు బాధపడదు. పరిశుద్ధ గ్రంథంలో చాలా గొప్ప వాగ్దానం ఉంది. 68వ కీర్తన 5వ వచనంలో ఉంది, ఆ పరిశుద్ధాలయమందుండు దేవుడు ఆయన విధవరాళ్లకు న్యాయకర్త, తండ్రి లేని వారికి ఆయన తండ్రి అని వాక్యం ఉంది. అది చూపెడతాను. అంటే గాడ్ హియర్స్ ద ప్రేయర్స్ ఆఫ్ ద సాలిటరీ. హీ కెన్ సెట్ ద సాలిటరీ ఇంటూ ఫ్యామిలీస్ అంట. నేను ఏకాకిని, నాకు భార్య లేరు, పిల్లలు లేరు, నేను ఒంటరి కత్తను, నాకు భర్త లేడు, సంసార జీవితం లేదంటే కూడా నీ మొర దేవుడు ఆలకించి నిన్ను కుటుంబస్తురాలుగా, కుటుంబస్తునిగా మార్చగలడు. 68వ కీర్తన 5వ వచనం, తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాండ్లకు న్యాయకర్తయునై ఉన్నాడు. ఆ దేవుడు ఏకాంగులను ఏం చేస్తాడంట? సంసారులుగా మారుస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హీ విల్ సెట్ అప్ ద లోన్లీ ఇంటూ ఫ్యామిలీస్. నువ్వు బాధపడే అవసరం లేదు. నీవు చేసిన తప్పిదములన్నీ, అంటే ఫర్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, వాక్యములు ఉన్నట్టు ఆ జనులు జ్ఞానము లేక ఏమైనారు? నశించినారు. చెప్పేవాళ్ళు లేరు, వాళ్ళకి వాక్యం అర్థం కాలేదు. కుటుంబం ఎంత గొప్పది, పరలోకానికి ప్రతిబింబం అని ఎవరు చెప్పలేదు. నేను కూడా పుట్టి పెరిగినాను ఒక పాస్టర్ ఫ్యామిలీలో. ఎప్పుడు పరలోకం గురించి చెప్పినారు, రెండవ రాకడ గురించి చెప్పినారు, ఆ పరలోకంలో బంగారు వీధుల్లో మీరు నడుస్తారని చెప్పినారు. కానీ అరే అసలు బేసిక్ ఫండమెంటల్ థింగ్ ఈజ్ కన్స్ట్రక్టింగ్ ఏ గుడ్ ఫ్యామిలీ. అది మేము ఎక్కువ వినలేదు మేము. మరి మీరు భాగ్యవంతులు, మీ అదృష్టం చాలా ఉన్నది. దేవునికి స్తోత్రం. అంటే కుటుంబాల విలువ గురించి చెప్పడానికి దేవుడు ఒకరికి దర్శనం ఇచ్చి లేపినాడంటే అది మీకు దేవుని ప్రేమ మీ పట్ల. దేవుని స్తోత్రం. కాబట్టి లర్న్ ద వర్డ్. దేవుని వాక్యము భక్తుల నోటి నుండి విడుదల చేసే దేవుడే. ఆ వెలుగు మాటల ద్వారా నీ కుటుంబాలు చక్కగా కట్టుకోగలుగుతావు. చూడండి, విధవరాళ్ళకు ఆయన న్యాయకర్త అంట. న్యాయకర్త ఏమిటాడంట? కుటుంబము దేవుని చేత, అన్ని కుటుంబాలకు తండ్రి ఆయనే అని చెప్పినాను కదా ఎఫెసీ 3:14. భర్త చనిపోయినాడు, వెంటనే ఆ స్త్రీ కృంగిపోయే అవసరం లేదు. యెషయా 54:5 నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు.
సైన్యములకు అధిపతియగు యెహోవా అని అతని పేరు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు, రక్షకుడు, సర్వలోకానికి ఆయన రక్షకుడు, ఆయన నీ విమోచకుడు, సైన్యములకు అది లార్డ్ ఆఫ్ ఆల్ ఆర్మీస్. అంత గొప్ప భర్త. యెషయా 54:5 ఉన్న నా పిల్లలకు ఎవ్వరు లేరని నువ్వు అనకూడదు. నీకు భర్త అయినప్పుడు నీ పిల్లలకు ఆయన ఏమవుతాడు? తండ్రి అవుతాడు. చప్పట్లు గట్టి కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. హీ బికమ్స్ ఎ ఫాదర్ అండ్ టు యువర్ చిల్డ్రన్. హీ బికమ్స్ యువర్ హస్బెండ్. ఆయన పేరు భర్త అని ఒక ప్రసంగం చేసినాను. హిజ్ నేమ్ ఈజ్ హస్బెండ్. ఈవెన్ ఫర్ ద మ్యాన్ ఆర్ ద ఉమెన్ హీఈస్ ద హస్బెండ్. కాబట్టి నువ్వు భయపడే అవసరం లేదు. దేవుడు నీకు సహాయకర్తగా ఉంటాడు. నువ్వు ప్రార్థన చేయాలి. దేవుడిచ్చిన బాధ్యతలన్నీ కూడా సక్రమంగా నిర్వహించాలి. దెర్ ఇస్ నో డిఫీట్ ఇన్ ద నేమ్ కాల్డ్ జీసస్. అంటే యేసు నామంలో నువ్వు వేడుకున్నవన్నిట్లో నీకు అపజయం ఎప్పుడూ ఉండదు అని జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక మరి యూ హ్యావ్ టు అలౌ గాడ్ ఇన్ టు యువర్ ఫ్యామిలీ. చూడండి, నువ్వు దేవుణ్ణి అనుమతించాలి టు ఎంటర్ ఇన్ టు యువర్ ఫ్యామిలీ. యూ ఇన్వైట్ గాడ్ ఇన్ టు యువర్ ఫ్యామిలీ. పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు ప్రసంగి గ్రంథం 4:12 3 పీటల త్రాడు ఎప్పుడు కూడా తెగదంట. అది వాక్యంలో ఉన్నది. 3 పీటల త్రాడు అంటే మరి మీరిద్దరూ భార్యాభర్తలు దేవుణ్ణి మీ కుటుంబంలోకి ఆహ్వానించినప్పుడు గాడ్ విల్ బీ ఆన్ ద థ్రోన్. అంటే మీకు సమాధానం, నెమ్మది, మరి సంపద, మరి ప్రశాంతత, జ్ఞానం, మరి ప్రాస్పెరిటీ, సమృద్ధి, ఇవన్నీ కూడా మరి దేవుడు అనుగ్రహించగలడు. కనుక మీరు ఇవన్నీ కూడా గమనించాలి. కొలసీ పత్రిక 3వ అధ్యాయానికి రండి. కొలసీ పత్రిక 3వ అధ్యాయంలో ఒక కుటుంబంలో కావలసిన కార్యాలు చాలా విశదంగా ఉంది. కొలసీ 3:12 నుండి 14 నేను చదువుతున్నాను. ఇది సంఘానికి ఆవశ్యకమైంది. కానీ నన్ను అడిగితే మొదటి సంఘం ఎక్కడంటే కుటుంబంలోనే ఉంటుంది. ద ఫస్ట్ చర్చ్. నన్ను అడిగితే ఫస్ట్ చర్చ్ ఈజ్ యువర్ ఫ్యామిలీ. అక్కడ ఐక్యత, అక్కడ ప్రేమ, అక్కడ దేవుని భయము, అక్కడ దేవుని భక్తి, అక్కడే మంచితనం, అక్కడే దయ, క్షమ, ఓర్పు, సహనము, ప్రేమ, ఇవన్నీ ఉద్భవించేది మొట్టమొదటి సంఘం. అది నీ ఇల్లు. ఆ మొట్టమొదటి కాపరి ఎవరంటే ఆ ఇంటి యజమానుడు. ఆ ఇంటి యజమానుడు ఇంకా ప్రభువును తెలుసుకోలేదంటే అది దౌర్భాగ్యమే. మారు మనసు లేని భర్తల కొరకు భార్యలు ప్రార్థన చేయాలని వాక్యంలో ఉంది. నిరాశపడే అవసరమే లేదు. ఎందుకంటే అసలైన భర్త ప్రభువే. నీవు ఈ శారీరకంగా ఇచ్చిన భర్త దేవుని నియమాలు లేకుంటే కూడా there is no need for you to cast your head down. Be bold because Jesus is holding your hand. He will answer all your prayers. మరి అతను మంచి పరిస్థితులు లేకుంటే కూడా ప్రార్థన చేయి, దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. ప్రేమతో సాధించలేనిది ఏముందండి? లవ్ కాంకర్స్ ద ఎంటైర్ వరల్డ్. ప్రేమతో అన్నీ సాధించగలుగుతాను. అందుకే ఇక్కడ వాక్యంలో పౌలు అంటున్నాడు, మీరు ఏ విధంగా ప్రవర్తించాలి సంఘములోనైనా, ఇల్లు అనే సంఘములో కూడా నీవు ప్రవర్తించిన తీరు ఇక్కడ చాలా బాగుంది. నాకు అర్థమైంది. కొలసీ 3:12 కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సు. కుటుంబంలో ఉండాల్సిన లక్షణాలు జాలిగల మనస్సు, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఇవన్నీ గుణాలు ఉంటే నువ్వు అత్త కోడల మధ్యలో యుద్ధాలు జరుగుతాయా? చెప్పండి. ఎంత వాక్యం విన్నా కానీ ఇంటికి వచ్చిన కోడలను నువ్వు ప్రేమతో చూడలేకపోతున్నావు అంటే నువ్వు విఫలమైపోయినావు జీవితంలో. స్త్రీలు తప్పకుండా ఈ మాట వినాలి. యూ కెనాట్ లవ్ యువర్ ఓన్ డాటర్ ఇన్ లా హూ హెస్ కమ్ టు యువర్ హౌస్ యాజ్ యువర్ ఓన్ డాటర్. ఎందుకు ఆమెను ఒక వైరీగా చూస్తున్నావు? నాకు ఇంతవరకు అస్సలు అర్థం కాలేదు. నాకు 2 కోడళ్ళు వచ్చినారు నా ఇంటికి. 15 సంవత్సరాలు అయింది, ఒకటి 14 సంవత్సరాలు అవుతుంది. నేను ఐఎమ్ నాట్ బోస్టింగ్, ఐఎమ్ నాట్ టెలింగ్ లైస్. ఇంతవరకు వారితో నేను పేచి పెట్టుకోలేదు. ఎందుకంటే ఐ నో ద వర్డ్. ఆ
స్త్రీ నా ఇంటికి వచ్చిందంటే నా కుటుంబాన్ని నిలబెట్టడానికి వచ్చింది, నా కుమారుని యొక్క సతీమణిగా వచ్చింది, నా కుమారుని కుటుంబాన్ని నిలబెట్టడానికి వచ్చింది, నా వంశాన్ని నిలబెట్టడానికి వచ్చిన ఒక యవనస్తురాలతో నేనేంటి పేచీ పడడం? దేవుని ప్రేమ లేకుంటే ఆమెకు నేను ఏ విధంగా బోధించగలుగుతాను? తప్పకుండా ఎవ్రీ మదర్ ఇన్ లా షుడ్ హ్యావ్ ద లవ్ ఆఫ్ గాడ్ నన్ను అడిగితే. అప్పుడు నీ కుమారుని కుటుంబం క్షేమంగా ఉంటుంది, నీ భర్త నెమ్మదిగా ఉంటాడు, కుటుంబంలో సమాధానం ఉంటుంది. ఎన్ని కయ్యాలు పెడతారండి కొడుకు గురించి, మరి చెప్తారు ఇంట్లో వాడు మారిపోయినాడు, పెళ్ళైన తర్వాత మారకుంటే ఏం చేస్తాడు? మరి వానికి ఒక కుటుంబం వచ్చింది కదా, నువ్వు నీ కుటుంబంతో చక్కగా ఉండినావు కదా ఇన్ని సంవత్సరాలు. గివ్ దెమ్ ఏ ఛాన్స్. నేనేమంటున్నానంటే, నువ్వు బాగానే వివాహమై ఎలాగ చట్టపట్టాలు వేసుకొని భర్తతో నడిచినావు, చక్కగా కాపురం చేసినావు, పిల్లలు కన్నావు, అలాగ నీ కొడుకు సంతోషంగా ఉంటే నీకెందుకు ఓర్వలేనితనం వస్తుంది? ఎంత అది చీప్ మైండ్ అనిపిస్తుంది నాకు. చాలామంది కోడళ్ళు ఇంట్లో లేకుండా పెట్ట సదురుకొని పారిపోతున్నారు తల్లిగారి ఇంటికంటే. అక్కడ స్త్రీదే తప్పని నేను అంటాను. ఎందుకంటే షీ డజంట్ నో హౌ టు మేనేజ్ ద ఫ్యామిలీ, హౌ టు స్ట్రైక్ ఎ బ్యాలెన్స్. చూడండి, కొడుకుని ఎంత ప్రేమిస్తున్నావో దేవుని ప్రేమతో కోడళ్ళను కూడా అంతే ప్రేమించాలి, నీ బిడ్డలాగా ప్రేమించాలి. ఎక్కడొస్తుందండి కలహం? మరి నీకు అంత సహనం ఉందా? పేషెన్స్ ఇస్ కాల్డ్ ద మదర్ ఆఫ్ ఆల్ వర్చ్యూస్. ప్రేమ ఉండాలి నీకు. నువ్వు బైబిల్ పట్టుకుంటే సరిపోతుందా? కానే కాదు, దేవుని ప్రేమను నువ్వు ప్రత్యక్షపరచాలి కదా. అప్పుడు తగాదాలు ఏమొస్తుంది? నీకంటే సగటు వయసే ఉంటుంది ఆ స్త్రీకి, ఆమెను ఓర్చుకోలేవు, ఆమె మీద కొడుకుకు చెప్తావు, కొడుకు గురించి ఇంకొకరికి చెప్తావు. చూడండి, అక్కడ నువ్వు విభేదాలు సృష్టిస్తున్నావు. అక్కడ సమాధానం రావాలంటే చాలా కష్టం. అందుకే వాక్యాన్ని చూడండి, మీకు ఎలాంటి మనసు ఉండాలంటే జాలి గల మనసు ఉండాలంట, దయాళుత్వం ఉండాలంట, వినయం ఉండాలంట, సాత్వికం ఉండాలంట, దీర్ఘశాంతమును నువ్వేం చేయాలి? ధరించుకోవాలట. ఎవడైనాను తనకు హాని చేశానని ఒకడు అనుకునేలా ఒకరినొకడు సహించచ్చు, ఒకరినొకడు ఏం చేయాలి? క్షమించాలంట. దేవునికి స్తోత్రం. క్షమించే స్వభావం లేదు, భరించే స్వభావం లేదు, ప్రేమ లేదు. ఆ ప్రేమ ఉంటే అన్నిటిని కప్పేస్తుంది ప్రేమ. అప్పుడు మరి కుటుంబంలో తగాదాలు రాకుండా ఏమొస్తుంది? కయ్యాలు కలహాలు రాకుండా ఏమొస్తుందండి? యు ఆర్ లెట్టింగ్ ద డెవిల్ ఇన్సైడ్ యువర్ హౌస్. నువ్వు తలుపు తెరిచి పెడితే ఏదైనా వచ్చేస్తుంది లోపలికి. అలాగే నీ కుటుంబంలో సాతానుడు ప్రవేశిస్తాడు. సాతానునికి ఎప్పుడు కూడా నీ కుటుంబం బాగుండాలనే యోచన ఉండదు. నువ్వు సంతోషంగా ఉంటే వాడు చిచ్చు పెడతాడు. వాడు దొంగ, వాడు అబద్ధికుడు, వాడు మోసగాడు, అబద్ధములకు వాడు జనకుడు అంట. వాడు హత్య, నాశనము, దొంగతనం చేయడానికి వచ్చినాడంట. అంటే దొంగతనం అంటే కేవలం డబ్బు కాదు, నీ సమాధానాన్ని ఏం చేస్తాడు? వాడు దోచుకుంటాడు. నీకున్న నెమ్మదిని దోచుకుంటాడు, నీకున్న మంచి పేరును దోచుకుంటాడు. వాని మాట వినకూడదు కదా. లుక్ ఇన్ టు ద స్క్రిప్చర్ వాట్ ద బైబిల్ ఈస్ టెలింగ్, యూ ఫాలో. తర్వాత ఏమంటున్నాడు? క్షమా స్వభావం ఉండాలంట. ప్రభు ఏ విధంగా నిన్ను క్షమించినాడో అదే విధంగా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని క్షమించాలి. అత్త మామలు చూస్తే కొందరికి కోపం. ఎందుకు కోపం? నీకు కష్టపడి ఒక బిడ్డను పెంచి అల్లారు ముద్దుగా పెంచి యవనస్తురాలైనప్పుడు నీకు భార్యగా ఇచ్చిన అత్తమామలంటే నీకెందుకు కోపం? ఒక కొడుకును చెట్టంతా పెంచి 6 అడుగుల కొడుకు అంటారు కదా, అంతెత్తు పెంచి ఉన్న డిగ్రీలన్నీ సంపాదించుకున్నాక నీకు భర్తగా ఇచ్చిన ఆ తల్లిదండ్రులను గౌరవిస్తే నీకు పోయేదేముంది? నేను అడుగుతున్నాను. చెట్టొద్దు, పండు మాత్రం కావాలి. చెట్టొద్దు, అత్తమామలు వద్దు, కొడుకు మాత్రం కావాలంటే చెల్లుతుంది? అది ఆ దైవాశీర్వాదాలు ఉంటున్నాయి అక్కడ. నువ్వు ప్లగ్ ద ఫ్రూట్ బట్ యు లీవ్ ద ట్రీ. వేర్ ఈస్ ద జస్టిస్? నీకు ఈరోజు శిరస్సుగా నీ భర్త ఉన్నాడంటే ఊరికే ఊడిపడలేదు కదా, దాని వెనుక శ్రమించిన తల్లిదండ్రులు లేరా? కష్టం చేసి చెమటోడ్చి పెంచినారు, పెట్టుబడి చేసినారు ఆ కొడుకు మీద. అప్పుడు కొడుకు కావాలి, వారి తల్లిదండ్రులు వద్దు, మాటి మాటికి నేను నా తల్లిదండ్రులను చూసి వస్తానంటే అక్కడే కుటుంబం కూలిపోతుందండి. మనస్పర్ధలు వచ్చేస్తుంది అక్కడ. రూత్ అంటది కదా అత్తతో, నేనెక్కడికి పోవాలి నిన్ను వదిలిపెట్టి? నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు.
నువ్వెక్కడ మృతి పొందుతావో నేను కూడా అక్కడే పాతిపెట్టబడాలి. చూడండి ద కమిట్మెంట్. కాబట్టి ఇది దేవుని ప్రేమ ద్వారానే కుటుంబాలు కట్టబడతాయి. ఎవడైనా నువ్వు హాని చేసినాడో నీ కుటుంబంలో అంటే కూడా వానికి క్షమించాలి. పిల్లలకు కూడా అదే నూరిపోస్తారండి. బాబాయ్ వస్తే మాట్లాడొద్దు, చిన్నమ్మ వస్తే మాట్లాడొద్దు, వారు వస్తే చిన్న గుడ్డు పిల్లలకు కూడా ఉగ్గుతో పెడతారు. ఈ కీడు, హాని, ద్వేషం, అసూయ, పగ, ఈర్ష్య అని నూరిపోస్తుంటారు. పిల్లలు ఎలా బాగుపడతారండి? దైవ అనుగ్రహం ఎట్లొస్తుంది నీ కుటుంబంలో? దేవుని నియమాలు పాటించినప్పుడే యూ విల్ హ్యావ్ ఎ స్ప్లెండెడ్ ఫ్యామిలీ. అంటే సంతోషం. నేను అన్నా కదా, దేవుని నియమాలు నీతి పాటించినప్పుడు సందడే సందడి, పండుగే పండుగ. హల్లెలూయా! ఎంత సంతోషం. స్ప్రెడ్ ద గాడ్స్ లవ్. మరి ఇక్కడ చూసినప్పుడు వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. ప్రేమను ధరించుకోవాలంట. అన్నిటికీ అనుబంధమైన ప్రేమ. లవ్ మేక్స్ ఎవ్రీథింగ్ ఈజీ. ప్రేమ నీ హృదయంలో ఉంటే అన్నీ సునాయాసం అయిపోతుంది. కుటుంబాల్లో అంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, తెలివి లేక ఆ భర్త మరి జ్ఞానం లేదు. అది సత్యంతవరకు ఈ భార్య పరిచర్య చేయాలి. అరే నా భార్యను నా సొంత శరీరంగా ప్రేమించాలి. దేవుడిచ్చిన సగటు శరీరం నా జీవిత భాగస్వామి, అర్ధాంగి, సతీమణి. ఎన్ని పేర్లు ఆమె. ద్రాక్షావల్లి. నీ లోగిట నీ భార్య ద్రాక్ష. భార్యను చూస్తే ఒక శత్రువును చూసినట్టు చూస్తారు. ఆ భార్య కూడా భర్తని ఎట్లా చూస్తుంటే ఒక రాక్షసుని చూసినట్టు. ఎందుకంటే స్వభావం అలాగ ఉంది. మరి ఏం చేద్దాం? ఎప్పుడు చీల్చి చెండాలని చూస్తారా? ఇది ఎక్కడి నీతి, ఎక్కడి న్యాయం? హౌ ఫార్ అవే యు ఆర్ ఫ్రమ్ ద స్క్రిప్చర్. అంటే దేవుని వాక్యం అనే వెలుగుకు నువ్వు ఎంత దూరం ఉంటే ఇలా ప్రవర్తిస్తావు. ఇక్కడ వాక్యంలో భర్త ఎలా ఉండాలి, భార్య ఏ విధంగా ఉండాలి, పిల్లలు ఏ విధంగా ఉండాలని కొలసీలకు రాస్తూ ఎఫెసీలో కూడా రాసినాడు. అది ఇంకోసారి మనం ధ్యానిద్దాం. కొలసీ 3:18 నుండి చదువుదాం. భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి. ఇక్కడ కూడా ఇది చాలా మరి వివిధ విధానాల్లో దీన్ని అనుభవంతో కూడా ప్రత్యక్షపరచవచ్చు. భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి. విధేయత ప్రభువునందు ఉన్న భర్తకు తప్పకుండా విధేయత చూపెట్టాలి. భర్త నిన్ను పెడత్రోలో పంపిస్తే వెళ్తావా? నువ్వు పోయి మరి వైన్ బాటిల్స్ కొనుక్కరా అంటే పోతావా? సినిమాకి రా అంటే వెళ్తావా? వెన్ హీఈస్ ఇన్ ద లార్డ్ హీ డిజర్వ్స్ ఆల్ రెస్పెక్ట్. తప్పకుండా నీవు విధేయత చూపాలి. ఆ అవిశ్వాసి అయిన భర్తను విశ్వాసిగా మార్చడానికి నీవు సర్వ ప్రయత్నాలు, ప్రార్థనలు, ఉపవాసాలు చేయాలి. తప్పకుండా ప్రభువు చేయదలచినది సకాలంలో ఆయన చేయగలడని విశ్వసించాలి. దేవుని స్తోత్రం. ఇది ప్రభువును బట్టి యుక్తమైనది. బట్ ఆల్వేస్ ఒబీడియన్స్ బ్రింగ్స్ బ్లెస్సింగ్స్. అది అందం కూడా, అదొక చందం. ఒక కుటుంబంలో ఒక స్త్రీ భర్తను గౌరవిస్తుందంటే ఇట్స్ బ్యూటీ. నన్ను అడిగితే గయ్యాళి అయిన భార్యల గురించి పరిశుద్ధ గ్రంథంలో ఉంది. వదరుబోతుల గురించి ఉన్నది, జగడగొండిల గురించి ఉన్నది, ఇల్లు కప్పు ఊడబెరికే స్త్రీల గురించి కూడా ఉంది. ఇవన్నీ ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. మరి అలా ఉండకుండా సౌమ్యమైన స్వభావము, మాదిరికరమైన జీవితం. ఎందుకంటే పిల్లలు నిన్ను చూస్తూ ఉంటారు. నీవు నీ భర్తకు లోబడినప్పుడు పిల్లలు నీకు విధేయులు అవుతారు. ఇంకా భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి. ఎఫెసీ పత్రికలో కూడా అదే ఉంది 5వ అధ్యాయంలో. సంఘాన్ని యేసుప్రభు ఏ విధంగా ప్రేమించినాడో, సంఘాన్ని ఏ విధంగా యేసుప్రభు ప్రేమించినాడు, ప్రాణము ధారపోసినాడు. అలాగూ ఉండాలంట భర్త భార్యను అంత మిక్కటంగా ప్రేమించాలని. మరి ఇది చాలా అరుదు, దొరకదు ఇలాంటి ప్రేమ. ఈ విధానాల్లో చాలా కలుషితం అయిపోయింది. అక్రమ సంబంధాలు పెరిగిపోయినాయి. వ్యభిచార పాపము తాండవం ఆడుతుంది. చాలామంది పురుషులు స్త్రీలను మోసం చేస్తున్నారు. చాలామంది స్త్రీలు కూడా పురుషులను మోసం చేస్తున్నారు. మీరు మోసం చేసి పైకి రాలేరు, దేవుని అనుగ్రహం పొందలేరు. మీ పిల్లలు తప్పకుండా దారి తప్పుతారు, మీ కుటుంబం గాడి తప్పుతుంది, ప్రమాదంలోకి మీరు వెళ్తున్నారు. ఇదే నేనైతే చెప్పగలను నా అనుభవంతో. ఆల్వేస్ బీ అవేర్ వెదర్ యు ఆర్ రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, దెన్ ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. చూడండి, భర్తలకు చెప్తున్నాడు మీ భార్యలను ప్రేమించాలా. చాలామంది అంటారు ఎట్లా ప్రేమించాలి, ఉదయకాలం నుండి ఆమె మరి బొబ్బలు పెడుతూనే ఉంటుంది, ప్రేమ అనేది రావడం లేదు
అంటే మరి వాక్యంలో ఉన్నది కదా, నీకు దేవుడిచ్చిన సగటు శరీరం, ఆమెను నీ శరీరాన్ని ఏ విధంగా ప్రేమిస్తున్నావు అలాగే ప్రేమించమంటాడు. వారిని నిష్ఠూర పెట్టకుడి అంటున్నాడు. ఇక్కడ రాస్తున్నాడు, భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. భార్యతో అంటున్నాడు భర్తకు లోబడమని, భర్తతో అంటున్నాడు భార్యను ప్రేమించమని. భర్తలు మీరు భార్యలను నిజంగా ప్రేమిస్తే ఆ లోబడడం అనేది సహజంగా రాదా? తెలివైన భర్తలు ఏం చేస్తారంటే, మరి ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు ఏదో ఒకటి పట్టుకొని వస్తారు భార్య. ఇంత జేనడు మల్లెపూల దండనో ఇంత స్వీట్ బాక్స్ వేసి పట్టవే నీకే అంటే ఇక ఆమె ఎంత ఖుషి పడుతుందండి. ఆమె ఇక కొంగు నడుముకు చుట్టుకొని ఇక వయ్యారంగా ఇక ఆమె పాదాలకే భూమి మీద నిలబడి. భర్త ప్రేమ అంటే భార్యకు ఎంత 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 ఇష్టమో, అంటే అది దేవుడు పెట్టిన శాపం అని నాకు అనిపిస్తుంది. ఆదికాండం 3వ అధ్యాయంలో ఆమెకి ఎప్పుడు కూడా తన భర్త ఎడలో ఏం కలుగుతుందంట? వాంఛగలుగుతుంది. అది శాపమే, అది శాపం కింద వచ్చింది ఆమెకు. మరి అంటే నిజమైన ఉత్తమ స్త్రీల గురించి నేను చెప్తున్నాను, పరపురుషులను ఆశ్రయించే వారి గురించి నాకు చెప్పే అవసరం లేదు. కానీ ఉత్తమ స్త్రీ దేవుడు పెట్టినాడు అది. ఆమెకు భర్త బాగుండాలి, భర్త ఇంటికి నాయకుడు, భర్త నాకు శిరస్సు, నా పిల్లలకు తండ్రి, యోగ్యమైన ప్రవర్తన ఉండాలని ఆమె సాయశక్తుల ప్రయత్నిస్తూ ఉంటుంది. అందుకే ఇల్లు కట్టుకోవాలని ఆమె తపన. చూడండి, గౌరవము ప్రేమ ఉన్న చోట గౌరవం రాదా? ఆమె ఇక్కటంగా భార్యను ప్రేమించినాడంటే ఇక నువ్వు లోబడాలని ప్రత్యేకమైన మరి ఆదేశం అవసరం కూడా లేదు. షీ విల్ డెఫినెట్లీ ఓబే యూ. మరి ఈమె విధేయత చూపినప్పుడు ఆయన ప్రేమ చూపెట్టకుండా ఉంటాడా? అంటే మచ్ క్యాన్ బి సెడ్ ఆన్ బోత్ సైడ్స్. ఆమె విధేయత చూపినప్పుడు అతనికి కూడా ప్రేమ అనురాగం వస్తుంది. అంటే అన్యోన్యం అన్నమాట. జస్ట్ లైక్ 2 sides ఆఫ్ ద సేమ్ కాయిన్. ఒక నాణానికి 2 వశాల్లాగా ఉంది. మరి పిల్లలకు కూడా ఆదేశం ఉంది, పిల్లలారా అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట వినుడి. ఇప్పుడు వింటున్నారా? ఇప్పుడు అంత్య దినాలు, ఇది అపాయకరమైన దినాలు, దుర్దినాలు, ఇది రాకడ సమయం అని చెప్తూ ఉంటారు కదా. ఇప్పుడు పిల్లలు ఎక్కడ వింటున్నారు? భక్తి గల కుటుంబంలోనే పిల్లలు దేవుని మాట వింటారు, తల్లిదండ్రుల మాట వింటారు. దే ఆనర్ ద పేరెంట్స్ ఓన్లీ ఇన్ ఎ గాడ్లీ ఫ్యామిలీ. అందుకే దేవుని వైదొలిగినావంటే నరకం. భార్య భర్త మాట వినదు, భర్త భార్యను పట్టించుకోడు, పిల్లలు తల్లిదండ్రులను పట్టించుకోరు, తల్లిదండ్రులు కూడా పిల్లల మీద శ్రద్ధ లేదు. అది పరలోకంగా ఉండదు, అది ఒక నరకంగా మారిపోతుంది. ఇఫ్ యూ డోంట్ హియర్ టు ద గాడ్స్ వర్డ్. పిల్లలారా మీ అన్ని విషయంలో ఉంది, అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. మళ్ళీ తండ్రులకు కూడా ఉపదేశం ఉంది. తండ్రులారా మీ పిల్లల మనసు కృంగకుండానట్లు వారికి కోపము పుట్టింపకూడి. కొందరు తండ్రులకు ఇదే పని, అస్తమానం పిల్లలు తిడుతూనే ఉంటారు. అదేమో అధికారం చలాయించడానికి కాదు పిల్లలు దేవుడు నీకు ఇచ్చింది. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. కొందరు తండ్రులకు ప్రేమ ఎట్లా చూపెట్టాలన్నా కూడా రాదు. పిల్లలను ఏ విధంగా ప్రేమించాలి అది రాదు, క్రమంలో ఎట్లా పెట్టాలి రాదు. ఆ తల్లులకు అంతకంటే రాదు. ప్రేమ ఒలక్క పోషిస్తారు. ఆ పిల్లలు ఇంకా తర్వాత మర్యాదలు ఇవ్వరు. దే టేక్ దెమ్ ఫర్ గ్రాంటెడ్. చూడండి, నా బంగారం, నా కొండ, నా ఇది అని నువ్వు చిన్నప్పటి నుండి అలాగూ గారాబం చేస్తే వాడు పెద్దవైన ఎప్పుడు నిన్ను అస్సలు లెక్క పెట్టాడు. అంటే బ్యాలెన్స్ చేయాలన్నమాట. నువ్వు ప్రేమ చూపెట్టాలి, నీవంటే వానికి గౌరవము, మర్యాద, భయం కూడా ఉండాలి. మాటి మాటికి విసిగించొద్దు పిల్లలు. నాగింగ్ పేరెంట్స్, నాగింగ్ అన్నమాట, నాగింగ్ వైఫ్ ఎప్పుడు అరుస్తూనే ఉంటుంది, చెప్పిందే చెప్తూ ఉంటుంది, అరిగిపోయిన రికార్డ్ లాగా. అలాగుండదు. నీ మాటకు విలువ ఉండాలి కదా. పరిశుద్ధ గ్రంథంలో స్త్రీలు ఏ విధంగా ఉంటారు? జ్ఞానం కలిగి తన నోరు తెరుస్తుంది. ఇది అవసరమా? ఇది న్యాయమా? ఇది సత్యమా? వెదర్ ఐ షుడ్ ఓపెన్ మై మౌత్? అట్లుంటే ఎంత చక్కగా కట్టుకుంటావు తెలుసా. తండ్రులు కూడా పిల్లలతో ఇష్టం వచ్చి చెడ్డ మాటలు, వాడు చదువుకుంటే ఇక చెడ్డ మాటలు, బూతులు. వాని గుండెలో, ఆ చిన్న గుండెలో ఎన్ని ముద్రలు వేస్తావు తెలుసా నువ్వు. ఇక నీ ముసలితనంలో పట్టిస్తాడు ఆట, చూసుకుంటాడు. సరే చూస్తానులే, నిన్ను చూస్తాను అనుకుంటాడు మనసులో. అంతకాడికి రానియొద్దు. ఎప్పుడు మంచిగా ప్రేమతో చెప్పండి, ప్రార్థన ఎక్కువగా చేయండి. మోర్ ప్రేయర్ మోర్ పవర్, లెస్ ప్రేయర్ లెస్ పవర్, నో ప్రేయర్
చెప్పండి, గట్టి చెప్పండి. నో ప్రేయర్ నో పవర్. ఇక్కడ అన్నీ అంటే ఏ విధంగా తల్లి ఉండాలి, ఎట్లా తండ్రి ఉండాలి, ఎట్లా పిల్లలు ఉండాలి, పిల్లలు తల్లిదండ్రులను ఎట్లా చూడాలి, భార్య భర్తతో ఎలా ఉండాలి, భర్త భార్యతో ఉండాలి, చెప్పే అవసరం లేదు. ఇదంతా పరిశుద్ధ గ్రంథము స్పష్టంగా ఉంది. దేవుడు మన కుటుంబాలను దేవుని విధానములో మనము విధేయులమై దేవుని వాక్యానికి లోబడి దేవుని డిజైన్ ప్రకారం, అంటే ఈరోజు గాడ్స్ డిజైన్ ఫర్ ద ఫ్యామిలీ, దేవునికి మరి కుటుంబం పట్ల ఉన్న సంకల్పం చాలా గొప్పది. 21 రోజులు సరిపోదు అసలు, 365 రోజులు చెప్పమన్నా మరి దేవుడు నాకు ఆయుష్ ఇస్తే నేను చెప్పగలను. ఎందుకంటే దట్ సో మచ్ దేర్ ఈస్ టు టెల్. అంటే దేవుని సంకల్పం, ద డిజైన్, ద బ్లూ ప్రింట్ ఫర్ ఫ్యామిలీస్ అకార్డింగ్ టు గాడ్స్ ప్లాన్, అది నేర్చుకోవాలి. దెన్ ఎవ్రీ ఫ్యామిలీ విల్ బికమ్ ఏ హెవెన్ ఆన్ ఎర్త్. దేవుడు మనల్ని మిక్కటంగా ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసి ముగిస్తాను. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రభువా, గాడ్స్ డిజైన్ ఫార్ ద ఫ్యామిలీ, దేవుని సంకల్పము కుటుంబం పట్ల అనే అంశం మీద కొన్ని మాటలు మేము ధ్యానించినాము. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఇలాగ ఆశీర్వదింపబడతారని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. అవును, అన్ని విధాల ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం ప్రతి విషయంలో కూడా నీ ఆశీర్వాదాలు పొందుకోవడానికి కావలసిన క్రమాన్ని మాకందరికీ నేర్పించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనతోనూ మనకు దేవుడిచ్చిన కుటుంబాలతోనూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. కొడుతూ దేవుని యొక్క నామమును మహిమపరుస్తూ కుటుంబం ఇది దేవుని ఆలోచన, మన ఇల్లే ఆయన ఉండు పరలోకానందనవనం. యెహోవాయే ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాసము వ్యర్థమే సుమా. యెహోవాయే ఇల్లు కాపాడని వ్యర్థమే సుమా. గర్భఫలము ఆయన ఇచ్చే అద్భుత స్వాస్థ్యము, పిల్లలు దేవుడిచ్చే గొప్ప బహుమానము. బలవంతుని చేతిలోని బాణముల వంటి కుమారులతో అమ్ముల పొది నింపుకొనువాడు ధన్యుడు. యెహోవా యందు భయ భక్తులు కలిగి ఆయన త్రోవలలో నడుచువారందరూ ధన్యులు. నీ చేతుల కష్టార్జితమును నీవు అనుభవింతువు, నీకు క్షేమము కలుగును, మేలు జరుగును. నీ ఇల్లాలు ఫలించు ద్రాక్షావల్లి, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కలు. కుటుంబం ఇది దేవుని ఆలోచన, మన ఇల్లే పరలోకానందనవనం. నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. 2 సమూయేలు 7:29. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 21 రోజుల ఉపవాస ప్రార్థనలు 2026 జూన్ 1 నుండి 21వ తేదీ వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. అంశం కుటుంబం దేవుని బాటలో. స్థలం మెనోనైట్ బ్రదరన్ బేథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. అందరికీ ఆహ్వానం.
ఆహ్వానించువారు దైవజనురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షులు సీనియర్ పాస్టర్ యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు సంప్రదించండి 9550504718 మరియు 9030757571. దినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వినుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీ